స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వాములు చేసేటువంటి ఈ తప్పులు ఒక ప్రవచనకర్తగా నాకు ఎంతో బాధను కలిగిస్తూ ఉన్నాయి. ఆ తప్పులేమిటో నేను అందరికీ తెలియజెప్పాలి. భవిష్యత్తులో స్వాములు కూడా తెలుసుకుంటారు ఆ తప్పుల్ని అనేటువంటి ఉద్దేశ్యముతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. నిజానికి ఏమిటి ఆ తప్పులు ఇప్పుడు చెబుతాను వినండి. ఇప్పుడు మాల వేసినటువంటి స్వాములు కొంతమంది ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు. ఆ కంపెనీలో ఒక రూల్ ఉంటుంది. షూ లేకపోతే లోపలికి రాకూడదు అని చెప్పి. అప్పుడు వీళ్ళు షూలు వేసుకుంటున్నారు మాల వేసుకొని. తప్పు కదండి. స్వాములు మాల వేసుకొని షూ వేసుకోవచ్చా చెప్పండి? తప్పు కదా. నల్ల వస్త్రాలనే ధరించాలి అయ్యప్ప స్వామి మాల వేసినటువంటి వాళ్ళు. ఆ కంపెనీ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి అక్కడ వీళ్ళు యూనిఫామ్ కూడా వేసుకుంటూ ఉన్నారు. అది కూడా తప్పు కదండి. అలా చేయకూడదు కదా. అంతేకాకుండా ఒక హోటల్లో భోజనానికి వెళతారండి. నాన్ వెజ్ అనేది స్వాములు తినడమే కాదు, ఆ నాన్ వెజ్ తగలకూడదు అసలు స్వాములకి. వీళ్ళు హోటల్లో భోజనానికి వెళతారు, దోశ ఆర్డర్ చెప్తారు. అదే పెనం మీదే ఎగ్ దోశ వేస్తారు వాళ్ళు. అదే పెనం మీదే మామూలు దోశ కూడా వేస్తారు. వీళ్ళు మామూలు దోశలు వేసుకొని తింటారు. అంతకుముందు దాని మీదే ఎగ్ దోశ వేసింటారు. అప్పుడు నాన్ వెజ్ తగిలినట్టే కదండి స్వాములు మీకు. అది ఎంత పాపం. ఇది నా కళ్ళతో చూసి చెప్తూ ఉన్నాను నేను. అంతేకాకుండా ఎక్కడంటే అక్కడ భోంచేస్తూ ఉంటారు. ఇంటికి దూరమైనటువంటి ఆడవాళ్ళు స్వాములకి తగలకూడదు. మీరు ఎక్కడ పడితే అక్కడ భోంచేస్తూ ఉంటారు. అక్కడ ఆడవాళ్ళు పని చేస్తూ ఉంటారు ఆ హోటల్స్లో. వాళ్ళు ఇంటికి దూరం అయి ఉండొచ్చు, ఎలా ఉంటారో మీకు తెలియదు కదా. వీటన్నిటికీ దూరంగా ఉండి పర్ఫెక్ట్గా ఉండి పద్ధతిగా మాల వేసేటట్టు ఉండాలి. మాల వెయ్యాలండి. అది మీ వల్ల కాకపోతే, మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోతే మాల వేయడం మానేయండి. ఏం తప్పు లేదు. ఆ స్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. మనసులో స్వామియే శరణమయ్యప్ప అనుకోండి చాలు, మీకు మాల వేసేటువంటి పరిస్థితి అనుకూలంగా లేకపోతే. అంతేకాని మాల వేసి ఇలాంటి పనులు చేసి ఇంకా పాపాన్ని మూటగట్టుకొని పతనమైపోతారు ఇలాంటి పనులు చేస్తే. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. మీకు శుభం జరుగుతుంది. అందరి బాగుకోరే నేను ఈ వీడియో చేశాను. స్వామియే శరణమయ్యప్ప. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప. సర్వే జనా సుఖినో భవంతు.